పల్లెటూరి పొలాల్లో ఒక తెల్ల కుందేలు తుంటరిగా ఎగిరి దూకుతూ ఆడుకుంటోంది. గ్రామ పిల్లలు నన్ను చూసి నవ్వుతూ ఆనందించారు. అది గడ్డి తింటూ పొలాల్లో తిరుగుతూ సరదాగా గడిపింది. కానీ ఇదే సమయంలో దూరం నుండి ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఆ తెల్ల కుందేలును గమనించిన ఒక పెద్ద ఎద్దు ఒక్కసారిగా పరిగెత్తింది. దాని వెంటనే గ్రామం మొత్తం కేకలు వేసింది. కుందేలు భయపడుతూ దారిన దూసుకుపోతుంది. ఆ తెల్ల కుందేలు ఒక్కసారిగా చెట్టు వైపు దూకింది. కాని అందరూ ఊహించని విధంగా అది చెట్టు పైకి ఎగిరింది. అక్కడే చెట్టు వెనుక ఒక మాయ గుహ కనిపించింది. అందులోంచి రంగురంగుల వెలుగులు వెలువడుతున్నాయి. గ్రామస్తులు ఆశ్చర్యంగా దగ్గరికొచ్చారు. కాని గుహ లోపల నుండి పెద్ద గర్జన వినిపించింది. అందరూ భయపడి వెనక్కి తగ్గారు. కానీ తెల్ల కుందేలు మాత్రం ధైర్యంగా ముందుకడుగు వేసింది. అందరి కల ముందే అది గుహలోకి దూకింది. గుహలోపల అద్భుతమైన క్రిస్టల్స్ మెరవసాగాయి. తెల్ల కుందేలు ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. కానీ అకస్మాత్తుగా లోపల నీడల్లో ఏదో కదలిక, ఒక భారీ మాయజీవి కనిపించింది. దాని కళ్లలో ఎర్రటి కాంతి మెరుస్తోంది. ఆ మాయజీవి కుందేలును వెంబడించింది. కుందేలు క్రిస్టల్స్ మీద నుంచి దూకుతూ పరుగులు పెట్టింది. కుందేలు ఒక్కసారిగా కాంతులలో మునిగిపోయింది. దానికి ఒక మాయశక్తి లభించింది. ఇప్పుడు అది ధైర్యంగా ఆ జీవి ఎదుట నిలబడ్డది. మాయశక్తితో కుందేలు ఆ జీవిని జయించింది. గుహ వెలుగులతో మెరిసిపోయింది. కుందేలు తిరిగి గ్రామానికి వచ్చేసింది. గ్రామస్తులు ఆనందంగా సంబరాలు జరిపి కుందేలు హీరోలా గౌరవించారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఒక్క సెకండ్ సమయం తీసుకుని మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి స్టోరీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మా కొత్త వీడియోస్ మిస్ అవ్వరు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్.